హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఐ యామ్ అక్షిత. సో ఈ వీడియోలో నేను మీకు 4th క్లాస్ ఈవీఎస్లో 5th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఓకే, సో 5th చాప్టర్ వచ్చేసి ఈట్ టుగెదర్. సో మనమంతా కూడా కలిసి తింటాం కదా. ఎస్. సో ఎటువంటి టైంలో కలిసి తింటుంటాం? కొంతమంది నైట్ టైంలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి తింటూ ఉంటారు. లేదంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు, మ్యారేజ్ జరిగినప్పుడు, పార్టీలు జరిగినప్పుడు మనమంతా కూడా కలిసి తింటూ ఉంటాం. ఓకే, సో ఫుడ్ అనేది మనకు చాలా అవసరం. ఫుడ్ లేకుండా మనం ఉండలేం కదా. ఎస్. సో ఈరోజు మనం బాగా కడుపు నిండా తింటూ ఉన్నాం, కానీ మనం స్లమ్ ఏరియాస్లో అలాగా సిటీలో రోడ్ల మీద చూస్తున్నట్టయితే చాలా ఓల్డ్ పీపుల్స్ ఉంటారు, కొంతమంది అనాథ పీపుల్ ఉంటారు, కానీ వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ లేదనమాట. కానీ మనమేమో ఇక్కడ 5 మెంబర్స్కి కావాల్సినటువంటి ఫుడ్ తయారు చేసుకోకుండా 6 మెంబర్స్ 7 మెంబర్స్కి కావాల్సినటువంటి ఫుడ్ తయారు చేసుకొని మిగిలిన దాన్ని పారేస్తున్నాం. కానీ ఫుడ్ లేకుండా బతుకుతున్నటువంటి పిల్లలు, పెద్దలు చాలామంది ఉన్నారనమాట ఇలాగా. సరే, మరి ఫుడ్ అంటే ఏంటి అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, దాన్ని వేస్ట్ చేయకుండా ఎలా ఉండాలి, సో ఇటువంటివన్నీ కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం అన్నమాట. Learning outcomes. People will be able to learn the importance of eating together on different occasions, know the how food is wasted, learn the process of preserving food. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఈ చాప్టర్ ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే అకేషన్లు ఉన్నప్పుడు, అంటే మ్యారేజ్ ఉన్నప్పుడు, పార్టీలు ఉన్నప్పుడు, లేదంటే ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్స్లో మనమంతా కూడా కలిసి తింటూ ఉంటాం. ఒక 10 మంది 20 మందితో కలిసి తింటూ ఉంటాం. సో ఈ విధంగా కలిసి తినడం వల్ల అండ్ ఫుడ్ టేబుల్ అంటే ఈటింగ్ టేబుల్ మేనర్స్ నేర్చుకోవడం, వీటి గురించి మనం ఈ లెసన్లో తెలుసుకుంటాం. ఇక అదేవిధంగా మనం ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాం కదా. ఓకే, సో ఫుడ్ని ఏ విధంగా వేస్ట్ చేస్తున్నాం, సో వేస్ట్ చేయకుండా ఎలా చూసుకోవాలి, సో ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, సో ఇటువంటివన్నీ కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే, తేజ, కమలి అండ్ దేర్ పేరెంట్స్ వెంట్ టు దేర్ అంకుల్స్ మ్యారేజ్ అట్ ఒంగోల్. ఓకే, సో ఇక్కడ తేజ, కమలి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఒంగోలు వెళ్ళారనమాట. ఒంగోలులో వాళ్ళ అంకుల్ మ్యారేజ్ ఉంది, అందుకని చెప్పి వాళ్ళ అంకుల్ మ్యారేజ్ కోసం ఒంగోలు వెళ్ళారు తేజ, కమలి వాళ్ళ పేరెంట్స్తో కలిసి. దే వర్ సర్వ్డ్ ఏ వెరైటీ ఆఫ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఇంకా పెళ్ళి అనగానే మనకు భోజనాలు ఖచ్చితంగా ఉంటాయి కదా. మనం కూడా వెడ్డింగ్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్తూ ఉంటాం, అక్కడ ఫుడ్ తినేసి వస్తూ ఉంటాం. అండ్ ఫుడ్ ఐటమ్స్ కొంతమంది వెజిటేరియన్ మాత్రమే వండుతారు, ఇంకొంతమంది వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కదా. సో ఈ విధంగా ఆ మ్యారేజ్లో కూడా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు కూడా వడ్డించారనమాట. దే ఏట్ వాట్ దే లైక్డ్ అండ్ ఎంజాయ్డ్ ఈటింగ్ విత్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్. సో కొంతమందికి వెజిటేరియన్ నచ్చుతుంది, ఇంకొంతమందికి నాన్ వెజిటేరియన్ నచ్చుతుంది. సో ఆ విధంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇష్టమైనది అందరూ కూడా ఫ్యామిలీతో, రిలేటివ్స్తో కలిసి తిని ఎంతగానో ఎంజాయ్ చేశారనమాట. అండ్ మనం కూడా అంతే కదా, ఏదైనా మ్యారేజ్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అంతా ఉంటారు, వాళ్ళతో కలిసి మనం చాలా హ్యాపీగా ఫుడ్ తింటూ ఉంటాం. సో అలా కలిసి తినడం అందరికీ ఇష్టమే కదా. ఎస్. డిడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్? ఇప్పుడు మనం అంతా కూడా ఒకే రకమైనటువంటి ఫుడ్ తింటామంటే కొంతమందికి స్వీట్ నచ్చదు. సో ఎవరన్నా స్వీట్ వడ్డిస్తూ ఉంటే వద్దు అని చెప్తూ ఉంటారు, ఇంకొంతకేమో స్వీట్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఈ విధంగా అందరూ ఒకే రకమైనటువంటి ఫుడ్ తింటారంటే చెప్పలేము. ఆర్ ద ఫుడ్ హ్యాబిట్స్ సిమిలర్ ఫర్ ఎవ్రీ వన్? సో ఇప్పుడు తినే ఆహార పద్ధతులు కూడా అందరికీ సేమ్ ఉంటాయంటే నో. ఎందుకంటే కొంతమంది వాళ్ళు తినేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసి కొంతమంది ఫ్రైడ్ ఫుడ్ని లైక్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది వచ్చేసి స్టీమ్ ఫుడ్ లైక్ ఇడ్లీ, మోమోస్ ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా. ఓకే, సో అందుకని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ హ్యాబిట్ ఉంటుంది. సో అందరూ అలానే ఉండరనమాట, ఎవరో ఇద్దరు ముగ్గురు మ్యాచ్ అవ్వచ్చు, కానీ అందరికీ అయితే ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. వీ లైక్ టు టేక్ ఫుడ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మనం చాలా వరకు స్కూల్లోకి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఫ్రెండ్స్తో కలిసి చేస్తూ ఉంటాం.
అండ్ మార్నింగ్ టైమ్స్ లేదంటే నైట్ టైమ్స్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని అందరు కలిసి తింటూ ఉంటాం, రైట్ కదా. ఎస్, డ్యూరింగ్ పిక్నిక్స్ అండ్ ఫంక్షన్స్ వీ ఎంజాయ్ ఈటింగ్ టుగెదర్. సో ఈ విధంగానే కాకుండా మనం బయటికి పిక్నిక్స్కి వెళ్తూ ఉంటాం, లేదా అట్లా పొలాల్లోకో పార్కుల్లోకి. అండ్ నెక్స్ట్ పిక్నిక్స్ అంటే ఏమన్నా విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటాం. అటువంటి చోట మనం తీసుకెళ్ళినటువంటి ఫుడ్ అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే రిలేటివ్స్తో కలిసి తింటూ ఉంటాం కదా. ఎస్, నేమ్ ద అదర్ అకేషన్స్ వేర్ యూ గెట్ ఏ ఛాన్స్ టు ఈట్ టుగెదర్. సో మీ ఇంట్లో కాకుండా అలాగే పిక్నిక్స్, వెడ్డింగ్స్ ఇవి కాకుండా ఇంకా మీరు ఎక్కడ కలిసి తినేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? సో ఇవే కదా మనకు తెలిసిండేది, ఫ్యామిలీ మెంబర్స్తో రోజు తినడము, లేదంటే పండగలు వచ్చినప్పుడు, పండగలకి మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి తినడము, ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు రావడము, ఇలా చేస్తూ ఉంటాం, రైట్ నౌ. డూ యూ లైక్ టు షేర్ యువర్ ఫుడ్ విత్ అదర్స్? సో మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ని మీరు ఇతరులకు షేర్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు స్పెషల్ ఫుడ్ ఏదో దోశ తీసుకొని వచ్చారనుకోండి, లేదా పులిహోర తీసుకొని వచ్చారనుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారా మీరు? ఓకే, ఎస్. సో షేర్ చేసుకోవాలి. ఫుడ్ని షేర్ చేసుకోవడం వల్ల ఇతరులకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాక్స్ తెచ్చుకున్నావు అనుకో స్కూల్లో, అండ్ అదర్ పర్సన్ తెచ్చుకొని సమ్ రీజన్స్ వల్ల, సమ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ వల్ల, లేదో సో ఆ విధంగా నువ్వు ఫుడ్ని షేర్ చేసుకోవడం వల్ల బాక్స్ తీసుకొని రాలేని వాళ్ళు కూడా కనీసం అంతో ఎంతో తింటారు. సో ఆ విధంగా మనం ఇతరులతో షేర్ చేసుకోవాలన్నమాట. నాట్ ఓన్లీ మనం తినేటువంటి అన్నం ఇవి కాకుండా ఏదన్నా కానీ తినే వస్తువుని మన పక్కలో ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా కూడా ఇవ్వాలి. సో అది చాలా మంచి హ్యాబిట్ అన్నమాట. అండ్ అటువంటి హ్యాబిట్ మనల్ని ఎప్పుడు బ్యాడ్ అయితే చేయదు, గుడ్ పర్సన్గానే ఫ్యూచర్ వరకు మనల్ని తీసుకెళ్తుందన్నమాట. ఈటింగ్ ఫుడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫన్ బట్ ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ టు వర్క్. ఇఫ్ వీ డు నాట్ ఈట్ వీ మే గెట్ సిక్. సో వీ నీడ్ టు ఈట్ ఫుడ్ అట్ టైమ్లీ ఇంటర్వెల్స్. ఓకే, సో మనం ఫుడ్ని తింటున్నామంటే కేవలం మన హ్యాపీనెస్ కోసం, మన ఎంజాయ్ కోసం కాదు. సో ఈ ఫుడ్ తినడం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది కదా. సో ఈ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది అండ్ అదంతా కూడా మీకు హయ్యర్ క్లాస్ వస్తే ఇంకా క్లియర్గా తెలుసుకుంటారు. బట్ ఈ ప్రస్తుతానికి మీరు ఫుడ్ తింటే మీకు ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మనం ఫుడ్ తినుకోకుండా ఒక 10 days అలా 10 days వద్దు 5 days ఉన్నారనుకోండి, ఎగ్జాక్ట్గా 2 to 5 days లోపల ఉన్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా హెల్త్ బాగుండకపోతుంది. అంటే ఫీవర్ రావడము, లేక స్టమక్ పెయిన్ రావడము, లేక కళ్ళు తిరిగి పడిపోవడము, ఇటువంటివన్నీ కూడా వస్తాయన్నమాట. సో అందుకని చెప్పే మనం ఫుడ్ని తినాలి. సో మనం ఫుడ్ని తినాలంటే 24 hours ఫుడ్ తింటున్నామా? లేదు. సో సర్టెన్ టైం ఇంటర్వెల్స్ పెట్టుకున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ హెవీ ఫుడ్గా, అండ్ నైట్ లైట్ వెయిట్ ఫుడ్. సో ఈ విధంగా మనం 3 ఇంటర్వెల్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకొని మనం తింటున్నాం అన్నమాట. ఓకే, వన్ డే Teja fell down during the school assembly. The teachers and students took him to a shade and gave him some water to drink. The reason is he did not take his breakfast. ఓకే, సో ఒకరోజు ఉన్నట్టుండి స్కూల్ అసెంబ్లీ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది కదా. సో అక్కడ తేజ పడిపోతాడనమాట కింద కళ్ళు తిరిగి. సో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అలాగే స్టూడెంట్స్ అంతా కూడా అతన్ని నీడలోకి తీసుకొని వచ్చి అతనికి తాగడానికి వాటర్ని ఇస్తారు. సో ఎందుకు తేజ కళ్ళు తిరిగి పడిపోయినాడు అంటే అతను టిఫిన్ చేయకుండా వచ్చాడనమాట స్కూల్కు. సో ఆ విధంగా అసెంబ్లీలో నిలవడం వల్ల అండ్ బ్రేక్ఫాస్ట్ తినరాలేదు కదా, సో ఆ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడమో లేదంటే టయర్డ్ అయి పడిపోవడమో జరిగి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ బికాస్ దే మే బీ లేట్ ఆర్ దే డు నాట్ లైక్ వాట్ ఈజ్ సర్వ్డ్ అట్ హోమ్. అండ్ మనం చాలా వరకు చూస్తున్నట్టయితే మార్నింగ్ టైమ్స్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినరు. ఏం రీజన్స్ అంటే, ఒకటి స్కూల్కి వెళ్ళడానికి లేట్ అయిందనో లేదా పలానా వర్క్ లేట్ అయిందని చెప్పి తినకుండా వచ్చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొంతమందికి అయితే ఇంట్లో వాళ్ళు చేసినటువంటి ఫుడ్ నచ్చదనమాట. సో వాళ్ళేమో ఇంట్లో కాకరకాయ ఇట్లాంటి మంచి ఫుడ్ చేసింటారు, కానీ వీళ్ళకి కాకరకాయ అంటే చేదు కాబట్టి తినకుండా వచ్చేసింటారు. సో ఈ విధంగా
ఇష్టం లేకపోవడమో లేదా లేట్ అవ్వడం వల్ల ఫుడ్ని తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి మీరు కూడా రోజు స్కూల్కి వచ్చే ముందు డైలీ టిఫిన్ ఏదో ఒకటి అట్లీస్ట్ లైట్గా ఒక చపాతీనో సో ఆ విధంగానే తిని రావాలన్నమాట, అంతేగాని తినకుండా రాకూడదు. ఓకే. Some children may also come to school without eating because of lack of food also. This makes them feel weak and they do not show interest in their studies. అండ్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు, అంటే లేట్ అవ్వడమో లేదంటే ఇంట్లో చేసి నచ్చకపోవడం వల్ల వాళ్ళు స్కూల్కి వచ్చేస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు తినకుండా ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకు ఫుడ్ లేకపోవడం వల్ల, అంటే సరైనటువంటి ఫుడ్ ఇంట్లో లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు తినకుండా వస్తున్నారంట. సో ఈ విధంగా ఈ పిల్లలు తినకుండా రావడం వల్ల ఆటోమేటిక్గా చాలా వీక్ అవ్వడము, అంటే చాలా వీక్ అయిపోతుంటారు కదా. ఇంకా ఆటోమేటిక్గా అంత వీక్ అయినప్పుడు, అంత అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ పెడతారా అంటే నో, బికాజ్ వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ కానీ చదువుకోవడానికి సహకరించదన్నమాట. సో అందుకని చెప్పి ఈ బ్యాక్వర్డ్ పీపుల్, అంటే చాలా ఫుడ్ లేని పీపుల్, ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ పీపుల్ అంతా కూడా స్టడీస్లో ఇంట్రెస్ట్ పెట్టలేకపోతారు. కానీ అందరు ఇలాగే ఉంటారని చెప్పలేం. సో ఎవరైతే ఫుడ్ లేకపోవడం వల్ల సరైనటువంటి ఫుడ్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళకు హెల్త్ బాగా ఉండకపోవడం వల్ల వాళ్ళు చదవలేరన్నమాట. హౌ మెనీ ఆఫ్ యూ క్లాస్మేట్స్ టేక్ బ్రేక్ఫాస్ట్? సో మీ క్లాస్లో ఎంతమంది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు కనుక్కోండి. అండ్ ఇఫ్ ఎస్, వాట్ డూ దే ఈట్? సో ఒకవేళ వాళ్ళు తినొస్తే ఎటువంటి ఫుడ్ తినొస్తారు? మార్నింగ్ టైమ్స్ కొంతమంది దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ, ఉప్మా, సేమియాల ఉప్మా. అండ్ ఇంకొంతమంది వచ్చేసి పాపం విలేజ్ పీపుల్స్, వాళ్ళు మార్నింగ్ టైమ్సే రైస్ వండుకుంటారనమాట. సో రైస్ దాలు లేదా రైస్ చట్నీ ఇటువంటివన్నీ తింటూ ఉంటారు కదా. ఎస్. ఇఫ్ నో, వై హ్యావ్ దే నాట్ ఈటెన్? సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీ క్లాస్లో ఎవరైనా క్లాస్మేట్స్ తినకుండా వస్తుంటారు. వాళ్ళు ఎందుకు తినకుండా వస్తారు? సో రీజన్ తెలుసుకోవాలన్నమాట. కొంతమంది ఏదో లేట్ అయిందనో, లేదా కొంతమంది ఇంట్లో చేయలేదనో, ఇంకా వండుతున్నారనో, లేదా ఇంట్లో ఫుడ్ చేయలేదనో ఈ విధంగా చెప్తుంటారు కదా. ఎస్. midday meal. During the midday meal, Teja and his classmates sit together and have their lunch regularly. They are served eggs, rice, sambar, chikki, vegetable rice, lemon rice. Okay. సరే, ఇప్పుడు మనకు స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నారు కదా. గవర్నమెంట్ అంతా కూడా మనకు మిడ్ డే మీల్ స్కీమ్ రన్ చేస్తూ ఉంది. అండ్ ఈ మిడ్ డే మీల్స్లో తేజ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి కూర్చొని వాళ్ళ యొక్క లంచ్ని తింటారనమాట. సో రోజువారీ లంచ్లో ఎగ్స్, సాంబారు, రైస్, వెజిటబుల్ రైస్, లెమన్ రైస్, అలాగే శనక్కాయల బర్ఫీ అంటే చిక్కీ, ఇటువంటివన్నీ కూడా మిడ్ డే మీల్లో ఇస్తారనమాట. ద మిడ్ డే మీల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డైలీ మెనూ. ఇప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఐటెంని చేస్తూ ఉంటారు. అంటే ఆ మెనూని బేస్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ ఐటెం ఉంటుందన్నమాట. అంటే ఒకరోజు లెమన్ రైస్ చేయడము, ఇంకొక రైస్ వెజిటబుల్ రైస్, అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సాంబారు రైస్. సో ఈ విధంగా వాళ్ళు ఫుడ్ని మెనూని బేస్ చేసుకొని వండుతూ ఉంటారు. Teja brought lemon pickle and Rafi brought chips from home. They shared with their friends. ఇక మిడ్ డే మీల్స్ స్కూల్లో పెడుతున్నారంటే మనం ఏదో ఒకటి స్నాక్స్ తెచ్చుకుంటాం కదా. ఎస్. ఓకే. సో ఇంకా స్కూల్లో మనకు ఫుడ్ పెడతారంటే మనం ఆటోమేటిక్గా ఇంట్లో చిప్స్ లేదంటే ఏమన్నా స్నాక్ ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, లేదా పిక్కలు, ఊరగాయలు, పచ్చళ్ళు ఇటువంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాం. ఇక ఆ విధంగానే తేజ లెమన్ పిక్కల్, నిమ్మకాయ ఊరగాయ పచ్చడి తెచ్చుకున్నాడు అనమాట. అండ్ రఫీ వచ్చేసి ఇంట్లో నుంచి చిప్స్ తెచ్చుకున్నారు. సో ఆ విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి స్నాక్స్, పిక్కల్స్ అంతా కూడా షేర్ చేసుకున్నారనమాట. ఈటింగ్ టుగెదర్ ఈజ్ ఎ జాయ్ఫుల్ యాక్టివిటీ.
ఇట్ డెవలప్స్ ఫ్రెండ్షిప్ అమాంగ్ దెమ్. సో కలిసి కూర్చొని తినడం వల్ల మన ఫ్రెండ్షిప్ని డెవలప్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఉన్నట్టుండి మీరు నేను కలిసి కూర్చొని తింటున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు మాకు ఒక రిలేషన్ ఏర్పడుతుంది, ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఏర్పడుతుంది కదా. ఎస్. సమ్ చిల్డ్రన్ లైక్ ఎగ్స్, సమ్ డు నాట్. సమ్ ఆర్ వెజిటేరియన్ అండ్ సమ్ ఆర్ నాన్ వెజిటేరియన్ చిల్డ్రన్ హ్యావ్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఈ మిడ్ డే మీల్స్లో మనం ఎగ్స్ ఇస్తారు అని చెప్పాం కదా. ఎస్. సో ఇందులో వచ్చేసి కొంతమందికి ఎగ్స్ అంటే ఇష్టం, అండ్ ఇంకొంతమందికి వచ్చేసి ఎగ్స్ ఇష్టం ఉండవు, కొంతమంది తిన్నారనమాట, అవి నాన్ వెజిటేరియన్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది వెజిటేరియన్ ఎక్కువగా తింటారు, ఇంకొంతమందికి అయితే నాన్ వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. రైట్ నౌ. ఎస్. సమ్ చిల్డ్రన్ డు నాట్ కంప్లీట్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ ఇన్ ద ప్లేట్. దే వేస్ట్ ఫుడ్. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ లేదా మీరు మీ ప్లేట్లో ఉన్నటువంటి ఫుడ్ని సరిగ్గా తినుకోకుండా కొద్దిగా మిగిలి చేసి దాన్ని పారేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు అనమాట. బికాజ్ మనం తినేటువంటి ఫుడ్డు ఫార్మర్స్, మీకు తెలుసు కదా, రైతులు. సో వీళ్ళు ఎంతో కష్టపడి దాన్ని పండించింటారు. బట్ మనం ఇక్కడ తెచ్చుకొని ఈరోజు కావాల్సినంత తినకుండా మనం వేస్ట్ చేస్తూ ఉన్నాం కదా. సో అందుకని చెప్పి మనం ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అనమాట. సరే. డూ ఆల్ ద చిల్డ్రన్ ఈట్ మిడ్ డే మీల్ ఇన్ యువర్ స్కూల్? సో మీ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా మిడ్ డే మీల్ తింటాడా? అంటే కొంతమంది ఇంట్లో నుంచి బాక్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఎవరో ఒకరు అలా చేస్తూ ఉంటారు, కానీ చాలా వరకు అందరు కలిసి స్కూల్లోనే తింటారనమాట. వాట్ ఈస్ ద మెనూ టుడే ఇన్ ద మిడ్ డే మీల్స్ అట్ యువర్ స్కూల్? సో మీ స్కూల్లో ఈరోజు మిడ్ డే మీల్స్ ఏం చేసి ఉండొచ్చు? సో సంబాట్ ఏదైనా మెనూ బేస్ చేసుకొని చేసి ఉండొచ్చు కదా. ఎస్. సరే. సమ్ చిల్డ్రన్ లీవ్ అవుట్ ద వెజిటబుల్స్ అండ్ కర్రీ లీవ్స్ పుట్ ఇన్ ద సాంబార్. కొంతమందికి సాంబార్లో వేసినటువంటి వెజిటబుల్స్ అన్నా లేదా కరివేపాకు వీటిని తీసేసి తింటుంటారనమాట. సో ఈ విధంగా సాంబార్లో ఉన్నటువంటి వెజిటబుల్స్, ఈ కర్రీ లీవ్స్ తీసేయడం వల్ల ఇక దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్నీ కూడా మనం పక్కకు తీసేసినట్టే. ఇంకా ఓన్లీ సాంబార్ రసం మాత్రమే మనం తిన్నామంటే దాని నుంచి ఎటువంటివి కూడా మనకు రావు అన్నమాట. సో ఖచ్చితంగా వెజిటబుల్స్ తినాలి, కర్రీ లీవ్స్ తినాలి. సో ఈ విధంగా తినడం వల్ల మనకు మంచి న్యూట్రియన్స్ వస్తాయి. ఓకే. Many children in our surroundings do not even get to eat a full meal every day. This is due to their poverty. ఓకే. సో చాలామంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ప్రతిరోజు కూడా సరైనటువంటి ఫుడ్ని తినడం లేదు. అంటే బికాజ్ కొన్ని రీజన్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు సరిగ్గా ఫుడ్ని తినడం లేదన్నమాట. సో ఎందుకు కారణం అంటే దిస్ ఈజ్ డ్యూ టు దేర్ పావర్టీ. సో వాళ్ళ పేదరికం వల్ల వాళ్ళు సరిగ్గా తినడం లేదన్నమాట. దే గో టు స్కూల్ ఆన్ an empty stomach. Our government has decided to provide healthy food to all the children. A nutritious and tasty midday meal scheme has been introduced. ఓకే. సో ఈ విధంగా పేద పిల్లలంతా కూడా ఫుడ్ని సరిగ్గా తినడం లేదని చెప్పి, అలాగే ఎంటీ స్టమక్తో స్కూల్కి వస్తున్నారని గవర్నమెంట్ వచ్చేసి మధ్యాహ్నం పూట్ల ఫ్రీ ఫుడ్ని సప్లై చేస్తూ ఉందన్నమాట. అండ్ సో ప్రతి ఒక్క చిల్డ్రన్కి కూడా హెల్తీ ఫుడ్ని సప్లై చేయడం స్టార్ట్ చేసింది గవర్నమెంట్. అండ్ ఈ గవర్నమెంట్ స్కీమ్ కింద మనకు మంచి న్యూట్రిషియస్ అంటే చాలా న్యూట్రిషన్ ఫుడ్ అలాగే టేస్టీ ఫుడ్ని మనకు గవర్నమెంట్ అందిస్తూ ఉందన్నమాట ఈ స్కీమ్ కింద. సో మీరందరూ కూడా ఈ స్కీమ్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా తినకుండా ఇంట్లో నుంచి బాక్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, గవర్నమెంట్ మనకు ఈ స్కీమ్ కింద మిడ్ డే మీల్ని పెడతా ఉంది అని చెప్పి మీ ఫ్రెండ్ని అలా మోటివేట్ చేయండి. ఓకే. సో ఎవరైనా ఫుడ్ని వేస్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ విధంగా చెప్పండి, ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అని. యాక్టివిటీ.
లిస్ట్ అవుట్ ద ఫుడ్ ఐటమ్స్ సర్వ్డ్ డ్యూరింగ్ మిడ్ డే మీల్స్ అట్ యువర్ స్కూల్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, సో మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడతా ఉంటారు కదా. ఓకే, సో ఎటువంటి ఐటమ్స్ అంటే ఒకరోజు ఒక్కొక్క ఐటెం ఉంటుంది. లేక మండే వచ్చేసి రైస్ దాల్, అండ్ నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసి లెమన్ రైస్, వెన్స్డే వచ్చేసి వెజిటేబుల్ రైస్, థర్స్డే వచ్చేసి రైస్ సాంబారు. ఈ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు కదా. సో వాటిని మీరు ఇక్కడ మెన్షన్ చేయమంటున్నారు. వాట్ డూ యూ డూ విత్ ద లెఫ్ట్ ఓవర్ ఆఫ్ ద మిడ్ డే మీల్స్ అట్ స్కూల్. ఓకే, సో మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ మిగిలిపోయి ఉంటాయి కదా, వాటిని మీరంతా ఏం చేస్తారు? యాక్చువల్లీ మీరు ఏం చేయరు అనుకోండి. మీ స్కూల్ వాళ్ళు మిగిలిపోయినటువంటి అన్నాన్ని ఏం చేస్తారు? సో చాలా వరకు వండినటువంటి వాళ్ళు ఇంటికి తీసుకొని పోతూ ఉంటారు, లేదంటే పడేస్తూ ఉంటారు కదా. ఇంకా అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, వీ లవ్ టు ఈట్ ఫుడ్ బట్ సమ్టైమ్స్ వీ మే లైక్ అండ్ సమ్టైమ్స్ వీ మే నాట్. Some of us do not like to eat vegetables, but we should always eat vegetables to stay healthy. సరే, సో మన అందరికీ కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. ఫుడ్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. సో అలా ప్రతిసారి మనం ఫుడ్ని తింటామంటే చెప్పలేం. కొన్నిసార్లు మనకు తినాలనిపిస్తుంది, కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు. ఓకే, ఇంకా కొంతమందికి అయితే వెజిటబుల్స్ తినడం అంటేనే ఇష్టం ఉండదు. కానీ నిజానికి మనం వెజిటబుల్స్ని తినాలన్నమాట. వెజిటబుల్స్ నుంచి మనకు కావలసినటువంటి న్యూట్రిషియస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఆ విధంగా తినడం వల్ల స్ట్రాంగ్గా, హెల్తీగా సో ఉంటామన్నమాట. వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ అట్ హోమ్. ఇక మన ఇంటి వద్దకు వచ్చేస్తే, మన ఇంట్లో రాత్రి మిగిలిపోయినటువంటి అన్నాన్ని పారేస్తుంటాము, లేదా మార్నింగ్ చేసుకున్నటువంటి టిఫిన్ మిగిలిపోతే పారేస్తూ ఉంటాము. ఈ విధంగా మనం ఫుడ్ అంతా కూడా వేస్ట్ చేస్తున్నాం. కానీ కొంతమంది వచ్చేసి మిగిలిపోయినటువంటి ఫుడ్తో ఏదో ఇంకొక ఐటెం తయారు చేసుకోవడము, లేదా ఇంటి దగ్గరికి ఎవరన్నా లేని వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వడము, లేదా అనిమల్స్కి వేయడం చూస్తూ ఉంటాం కదా. ఓకే, మరి చూసేద్దాం రండి. Observe the picture given below on how food is wasted in a lot at functions. In the same manner, food is also wasted at home. సరే, ఇప్పుడు మనం మ్యారేజెస్కు, ఫంక్షన్స్కు, పెళ్ళిళ్ళకు ఈ విధంగా వెళ్ళామనుకోండి, అక్కడ ఫుడ్ అనేది చాలా వేస్ట్ చేస్తుంటారు అనమాట. అంటే తినేసి పక్కకు పారేసింటారు కదా, అందులో ఎంతో ఫుడ్ ఉంటుంది కదా. చాలా రైస్ మిగిలిపోయి ఉంటుంది, వెజిటబుల్ కర్రీ మిగిలిపోయి ఉంటుంది, సమ్ అదర్ ఐటమ్స్ అన్నీ కూడా మిగిలిపోయి ఉంటాయి. ఆ విధంగా పడేస్తూ ఉంటారు. బికాజ్ అలా పడేయకూడదు అనమాట. బికాజ్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్ కదా. ఎస్, ఇక ఎలా అయితే ఫంక్షన్స్లో ఈ విధంగా ఇంట్లో ఎలా అయితే ఫంక్షన్స్లో ప్లేట్లో మిగిలిపోయి అంతా పడేస్తూ ఉంటారో, అదేవిధంగా మన ఇంట్లో కూడా మనం ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మనకు కావాల్సినంత వరకు పెట్టుకొని తినకుండా ఎక్కువగా పెట్టుకొని పారేయడమో, లేదంటే తినకుండా పారేయడం చేస్తూ ఉంటాం. రైట్ నౌ, హౌ ఫుడ్ ఈజ్ వేస్టెడ్ అట్ ఫంక్షన్స్. ఈజ్ ఫుడ్ వేస్టెడ్ అట్ యువర్ హోమ్. ఇప్పుడు ఫంక్షన్స్లో ఫుడ్ అంతా కూడా వేస్ట్ చేస్తున్నారని చెప్తున్నాం కదా. ఏ విధంగా ఫుడ్ వేస్ట్ అవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ప్లేట్లో రైస్, దాల్, అండ్ నెక్స్ట్ సమ్ స్వీట్ ఐటమ్స్, వెజిటబుల్ కర్రీస్, చట్నీ, అండ్ లైక్ పాపడ్స్ ఇవన్నీ వేయించుకున్నాం అనుకోండి. సరే, సో మనకి ఎంత కావాలో, ఎంత క్వాంటిటీలో కావాలో అంతగానే మనం పెట్టించుకొని తినాలన్నమాట. బట్ ఎప్పుడైతే మనం అంటే లిమిట్ దాటి మనం పెట్టించుకున్నాం అనుకుంటే ఆటోమేటిక్గా అవి మిగిలిపోతాయి. ఓకే, సో ఆ విధంగా మనం ఓవర్గా పెట్టించుకోవడం వల్ల, ఓవర్గా ఫుడ్ని మన ప్లేట్లో తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఎక్కువైపోతాయి అన్నమాట. సో ఆ విధంగా ఫుడ్ వేస్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సరేనా. అండ్ అదేవిధంగా మన ఇంట్లో ఫుడ్ వేస్ట్ అవుతుందా లేదా, అంటే మీ ఇంట్లో ఫుడ్ వేస్ట్ అవుతుందా లేదా చెప్పండి. మీ ఇంట్లో ఫుడ్ రోజు వేస్ట్ అవుతుందా? ఎస్, కొంతమంది మా ఇంట్లో ఫుడ్ అంతా రోజు వేస్ట్ కాదు, కరెక్ట్గా మేము వండుకుంటామంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఎస్, మా ఇంట్లో నైట్ టైమ్స్ రైస్ మిగిలిపోతుంది, దాన్ని మార్నింగ్ లెమన్ రైస్ చేసుకుంటాం, లేదంటే కుక్ వేస్తామంటారు కదా. ఓకే, ఫుడ్ ఈజ్ ప్రీషియస్. సో మనకు ఫుడ్, ఆహారం అనేది చాలా అమూల్యమైనది. సరేనా. ఓకే, ఇఫ్ ఫుడ్ ఈజ్ కుక్డ్ ఇన్ ఎక్సెస్ దెన్ ఇట్ గెట్స్ వేస్టెడ్. Even at our home, the leftover food is thrown away.
Some people spill food while eating and some people leave it out in the plate. ఓకే. సో మనము కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ని వండుకుంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫుడ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం 5 మెంబర్స్ ఉన్నామంటే 5 మెంబర్స్కి కావాల్సినటువంటి ఫుడ్ని మనం వండుకోవాలన్నమాట. అదే మనం ఎప్పుడైతే ఓవర్గా వండుకుంటామో సో అప్పుడు ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదా. ఎస్. ఆ విధంగా మిగిలిపోయినటువంటి ఫుడ్ని మనం ఏం చేస్తాం, బయటికి పారేస్తూ ఉంటాం. సమ్ పీపుల్ స్పిల్ ఫుడ్ వైల్ ఈటింగ్ అండ్ సమ్ పీపుల్ లీవ్ ఇట్ అవుట్ ఇన్ ద ప్లేట్. సో కొంతమంది వచ్చేసి ఫుడ్ని బయటికి పారేస్తూ ఉంటారు, ఇంకొంతమంది వచ్చేసి అలాగే ప్లేట్లో వదిలేస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా చేయడం వల్ల ఫుడ్ చాలా వేస్ట్ అవుతుందన్నమాట. డ్యూరింగ్ మ్యారేజెస్ అండ్ అదర్ ఫంక్షన్స్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ గెట్స్ వేస్టెడ్. In addition to food, water is also wasted at the functions. People take a glass full of water but they drink a little water and leave out the rest in the glasses. ఓకే. సో మనం మ్యారేజెస్లో కానీ ఫంక్షన్స్లో కానీ చూస్తూ ఉంటాం, ఎక్కువ ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫుడ్తో పాటు ఇంకా వాటర్ని కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎలా చిక్తే అలాగా ఎక్కువగా వాటర్ని చెల్లేయడము, హ్యాండ్ వాష్కి యూజ్ చేసుకోవడము, అండ్ యూటెన్సిల్స్ అంటే సామాన్లు కడగడానికి ఎక్కువ వాటర్ని వేస్ట్ చేయడము, ఈ విధంగా చూస్తూ ఉంటాం. సో ఫుడ్తో పాటు వాటర్ కూడా వేస్ట్ అవుతున్నదన్నమాట. అండ్ మనకు తెలుసు, సో ఇప్పుడు మనం ఒక పీపుల్ టేక్ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ బట్ దే డ్రింక్ ఏ లిటిల్ వాటర్ అండ్ లీవ్ అవుట్ ద రెస్ట్ ఇన్ ద గ్లాసెస్. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం తాగడానికి అని చెప్పి, ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని కేవలం సగం వాటర్ తాగి ఇంకా సగాన్ని మనం పారేస్తూ ఉంటాం. సో ఈ విధంగా చేయకూడదు అనమాట. ఫుడ్ ఎలా అయితే ప్రీషియస్, వాటర్ కూడా చాలా ప్రీషియస్. వాట్ కైండ్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ యూజ్డ్ టు సర్వ్ ఫుడ్ అట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ టైంలో మనకు ఎటువంటి ప్లేట్స్ని యూజ్ చేస్తారు అంటే, కొన్ని మంచి రిచ్ పర్సన్స్ చేసేటువంటి ఫంక్షన్స్లో అయితే ప్లేట్స్ మంచి పింగాణి ప్లేట్స్ అంటారు కదా. సో ఇటువంటి ప్లేట్స్ని యూజ్ చేస్తారు, లేదా స్టీల్ ప్లేట్స్. అండ్ మామూలుగా మనం రెగ్యులర్గా చూసుకుంటే ఈ ఆకులతో తయారు చేసినటువంటి ఆకులు ఉంటాయి కదా, సో ఆకులతో తయారు చేసినటువంటి ప్లేట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ నెక్స్ట్ లేదంటే ఇస్తరాకులు అంటారు. సో అట్టా ముక్కలు లైక్ ఆ విధంగా చేస్తూ ఉంటారు కదా. ఎస్, వాటితో తయారు చేస్తారనమాట. అంటే అటువంటి ప్లేట్స్ని మనం ఫంక్షన్స్లో యూజ్ చేస్తాం. We use plastic plates, glasses, bowls, spoons to eat food at functions. Using plastic is unsafe to our health. Have you ever seen plates stitched with leaves? If yes, describe how they are made. Prepare plates for eating with banyan or almond or moduga leaves. ఓకే. సో మనము ఎటువంటి ప్లేట్స్ని యూజ్ చేస్తామంటే ఫంక్షన్స్లో తినడానికి ప్లాస్టిక్ ప్లేట్స్ లేదా గ్లాసెస్, అంటే ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ప్లేట్స్, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి గ్లాస్, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి బౌల్స్, స్పూన్స్, వీటితో మనం ఫంక్షన్లో ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ విధంగా ప్లాస్టిక్ని యూజ్ చేయడం వల్ల మనకు హెల్త్కు అన్సేఫ్ అన్నమాట. సో మంచిది కాదు. అదేవిధంగా కొన్ని ప్లేట్స్ వచ్చేసి ఆకులతో కుట్టింటారు. సో ఆకులంతా కూడా ఒక 5-6 ఆకులు కలిపి ఒక ప్లేట్గా తయారు చేసి ఉంటారు అన్నమాట కదా. సో ఇటువంటి ఆకుల్లో తినడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అండ్ ఇటువంటి ఆకులు తయారు చేసినటువంటి ప్లేట్స్ వచ్చేసి అవి బ్యానియన్ లీవ్స్తో అయినా చేసింటారు, ఆల్మండ్ లీవ్స్తో అయినా చేసింటారు, లేకుంటే మోదుగా లీవ్స్. సో ఈ మూడిట్లో ఏదన్నా కానీ మనం తయారు చేసినటువంటి ప్లేట్లో తినొచ్చు అనమాట. కానీ ప్లాస్టిక్లో అండ్ ప్లాస్టిక్ గ్లాసెస్లో మనం తినకూడదు. సో అవి మనం వేడిగా తీసుకున్నటువంటి ఫుడ్కి అందులో ప్లాస్టిక్ లోపల ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా కరిగిపోయి మనకు పాయిజనస్గా లైక్ ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది.
అండ్ అన్హెల్తీ అనమాట. వీ షుడ్ సే నో టు ప్లాస్టిక్. సో మనం ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు. సో ఎవరైనా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారంటే యూజ్ చేయకూడదు అని చెప్పాలన్నమాట. అండ్ మనం ప్లాస్టిక్ని ఎక్కువగా బయటకు వెజిటబుల్స్ తీసుకొని రావడానికి, లేదంటే ఏమైనా ఇతర రేషన్ తీసుకొని రావడానికి మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ని యూజ్ చేస్తుంటాం. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ని యూజ్ చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. ఓకే, ఇఫ్ వీ ప్రిజర్వ్ ఫుడ్ ఇన్ ప్లాస్టిక్ ప్లేట్స్, covers and bottles, plastic particles may enter into the food and finally get into our body, cause ill health. సో ఈ విధంగా మనం ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ప్లేట్స్లో కానీ, కవర్స్లో కానీ, ఫుడ్ బాటిల్స్లో కానీ, సో ఈ విధంగా ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి వాటిలో మనం ఫుడ్ని తీసుకున్నాం అనుకోండి, ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి మన ఫుడ్లోకి ఎంటర్ అయ్యి ఆ ఫుడ్ని మనం తీసుకుంటాం, మన బాడీలోకి వెళ్తాయి. సో ఆ విధంగా ప్లాస్టిక్ పార్టికల్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనకు అనారోగ్యం వస్తుందన్నమాట. ఇన్ కేస్ వీ డిస్కార్డ్ ద ఫుడ్, ఇట్ విల్ పొల్యూట్ ద సాయిల్. సో ఒకవేళ మనం ఫుడ్ని బయటికి పారేసామనుకోండి ఆ విధంగా, సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సాయిల్ కూడా పొల్యూట్ అయిపోతుంది. Cows and buffaloes may eat plastic covers along with the food, causing sickness. If we burn the plastic, the air get polluted. So what can we do? The only solution is to say no to plastic. We should think of alternatives. Instead of plastic glasses and plastic plates, what can we use? Okay, సరే చూద్దాం మరి. సో ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్లో మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేయడం వల్ల, అంటే ఫుడ్ని తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి అనారోగ్య పాలు చేస్తాయి. అండ్ ఒకవేళ మనం ఆ ప్లాస్టిక్ని, అంటే ఆ ఫుడ్ని, ప్లాస్టిక్తో కూడినటువంటి ఆ ఫుడ్ని బయటికి పారేసామనుకోండి, సో భూమిలోకి కలిసిపోతే ఆటోమేటిక్గా సాయిల్ ఏమైపోతుంది, పొల్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మనం బయట చెత్తలోకి పారేసామనుకోండి, ఈ ఆవులు, పశువులు అన్నీ కూడా ఫుడ్ని తినడానికి వస్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా అవి ఏం చేస్తాయంటే ఆ ఫుడ్తో పాటు కవర్ని కూడా, ప్లాస్టిక్ కవర్ని కూడా తినేస్తాయి అన్నమాట. ఆ ప్లాస్టిక్ కవర్ని తినడం వల్ల వాటికి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో సిక్ అవుతుందన్నమాట, అనారోగ్య పాలవుతాయి అనిమల్స్ కూడా. లేదా ఒకవేళ మనం ఈ ప్లాస్టిక్ని బాగా కాల్చేసామనుకోండి, ఆ ప్లాస్టిక్ని కాల్చినప్పుడు బయటకు వచ్చేటువంటి కెమికల్స్ అన్నీ కూడా ఎయిర్లో కలిసిపోయి ఎయిర్ పొల్యూషన్ అవుతుందన్నమాట. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుందంటే కేవలం ఓన్లీ ఒకే ఒక సొల్యూషన్, అసలు ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా ఉండాలి. సో ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేసినట్టయితే, అంటే ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ ప్లేసెస్ని కాకుండా ఏవి ఉపయోగిస్తే బాగుంటుంది, స్టీల్ కానీ, గ్లాస్ కానీ, పేపర్ బ్యాగ్స్, ఓకే, ఈ విధంగా ఉపయోగిస్తే మనకు మంచిదన్నమాట. Look at the picture and understand how we can reuse plastic wastes. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ పిక్చర్ని చూడండి, ఏ విధంగా వీళ్ళు ప్లాస్టిక్ని తీసుకొని వేస్ట్ అయిపోయినటువంటి ప్లాస్టిక్ని తీసుకొని ఎంత బాగా తయారు చేస్తారో కదా. ఎస్, ఇక్కడ బాటిల్ని తీసుకొని బాగా చిన్న చిన్నగా అంతా చేసి ఎంత బాగా దిగిచ్చారో. అండ్ నెక్స్ట్ బాటిల్లో కూడా మనం ప్లాంట్స్ని పెంచుకోవచ్చు. ఓకే, అండ్ చూడండి మొక్కల్ని ఏ విధంగా పెంచుకున్నారో. అండ్ మనం పర్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్ కదా. ఎస్, యాక్టివిటీ, మేక్ ఏ పెన్ స్టాండ్, టేక్ ఏ యూజ్డ్ వాటర్ బాటిల్ అండ్ ప్రిపేర్ ఏ పెన్ స్టాండ్. సో ఇక్కడ ఇచ్చారు కదా, ఈ విధంగా మనం పెన్ స్టాండ్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక బాటిల్ని తీసుకొని ఆ బాటిల్ని కట్ చేసి ఒక సర్టెన్ సైజ్లో ఆ విధంగా మనం పెన్స్ని పెట్టుకోవడానికి తయారు చేసుకోవచ్చు. ఓకే, let us do my flower pot. ఓకే, ఇప్పుడు పూల కుండని చూద్దామా మరి. టేక్ ఏ ప్లాస్టిక్ బాటిల్, any empty water or drink bottle, cut it in the center. You can wrap a color paper or color it. Pour water in it and put a money plant. Your flower pot is ready.
చేంజ్ ద వాటర్ ఎవ్రీ వీక్, అదర్వైజ్ మస్కిటోస్ విల్ బి అక్కర్. ఓకే. సో ముందుగా మనం ఒక ప్లాస్టిక్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ లేదంటే ఏదైనా ఒక బాటిల్ని తీసుకోవాలి. సో ఆ విధంగా బాటిల్ని తీసుకొని సెంటర్కి కట్ చేసి ఆ బాటిల్ని మనం కవర్తో అంటే ఏదైనా ఒక ర్యాపర్తో చుట్టడమో లేదంటే కలర్ కొట్టడమో చేయొచ్చు. ఇప్పుడు అందులోకి మనం వాటర్ని వేసి ఆ వాటర్లోకి ఒక మనీ ప్లాంట్ని పెట్టాలన్నమాట. సో ఆ మనీ ప్లాంట్ని పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మనకు ట్రీ కొన్ని రోజుల తర్వాత పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రతి వారం కూడా వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట బాటిల్లోకి. సో ఆ విధంగా చేంజ్ చేస్తూ ఉంటే ఆ ట్రీ కూడా బాగా ప్లాంట్ కూడా బాగా పెరుగుతుంది. సో వాటర్ చేంజ్ చేయకుండా ఉన్నట్టయితే మస్కిటోస్ దోమలు వస్తాయన్నమాట. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలంటే వేస్ట్ చేయకుండా ఏ విధంగా సేవ్ చేసుకోవాలి చూద్దాం. అంటే ఫుడ్ పాడవకుండా మనం దాన్ని ఏదో ఒక మెటీరియల్ని చేర్చడం వల్ల ఫుడ్ నిల్వ ఉంటుందన్నమాట. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఇంట్లో మనం పప్పు చేసుకున్నాం అనుకోండి, అన్నం పప్పు, ఇవి ఒకరోజు ఉంటాయి, నెక్స్ట్ డే రోజుకి చెడిపోతాయి కదా. కానీ ఊరగాయ చింతొక్కు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవి మనం ఇప్పుడు చేసుకుంటే నెక్స్ట్ 1 year వరకు అలాగే ఉంటాయి. 1 year వరకు మనం మ్యాంగో పికిల్ని తింటాం కదా. సో అన్నం పప్పు చేసుకుంటే 2 daysలోనే చెడిపోతుంది, కానీ మ్యాంగో పికల్ ఊరగాయ ఎందుకు 1 year ఉంటుంది? మరి తెలుసుకుందామా దీనికి రీజన్. సో దాన్నే మనం ప్రిజర్వేషన్ ఫుడ్ అని అంటాం. అంటే ఫుడ్ పాడవకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో అవి ఏ విధంగా టిప్స్ ఉన్నాయో చూద్దాం మరి. వన్ డే తేజాస్ మదర్ ఓపెన్డ్ ద పికల్ జార్. ఏ వైట్ కలర్డ్ లేయర్ హ్యాడ్ ఫార్మ్డ్ ఆన్ ద పికల్. She called Teja to throw the pickle jar into the dustbin. He asked why we should do so. She said fungus had formed on the pickle. ఓకే. ఒకరోజు తేజ వాళ్ళ మదర్ వచ్చేసి ఊరగాయ పచ్చడి ఉన్నటువంటి జార్ ఉంటుంది కదా, సో దాన్ని ఓపెన్ చేస్తే ఆ పచ్చడి మీద మొత్తం తెల్లగా లేయర్ ఫామ్ అయిందనమాట. సో అప్పుడు తేజని పిలిచి వాళ్ళమ్మ, సరే ఈ పిక్కల్ జార్ని తీసుకొని వెళ్ళి నువ్వు డస్ట్బిన్లో పారాయి అని చెప్తుంది. అప్పుడు ఎందుకు దీన్ని డస్ట్బిన్లో పారేస్తున్నావు నువ్వు అంటే, సో దీని మీదకు వైట్ లేయర్ ఫామ్ అయింది, అంటే ఫంగస్ ఫామ్ అయింది. సో అందుకని చెప్పే మనం ఫంగస్ ఫామ్ అయినటువంటి ఫుడ్ని తినకూడదు కాబట్టి డస్ట్బిన్లో పారేయమంటుంది. హౌ కెన్ వి ప్రిజర్వ్ పికల్స్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ వితౌట్ గెట్టింగ్ స్పాయిల్డ్. సో ఈ విధంగా ఊరగాయ చెడిపోకుండా ఉండాలంటే, బాగా నిల్వ ఉండాలి, చాలా రోజులు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సో సరైనటువంటి సాల్ట్ మంచిగా యాడ్ చేయాలి. సో సాల్ట్ బాగా ఉంటే సాల్ట్ అండ్ టర్మరిక్ చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ చూద్దాం ఇంకా ఏ విధంగా టిప్స్ ఉన్నాయో. Teja's mother adds salt and oil to the pickle and dries the fryums in the sunlight. We can preserve pickles, jams and fryums for a long time. ఓకే. సో తేజ వాళ్ళ మదర్ వచ్చేసి ఏం చేసిందంటే ఆ ఊరగాయకు కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ని యాడ్ చేసిందనమాట. అదేవిధంగా సన్లైట్కు ఫ్రయూమ్స్ అంటే వడియాలన్నమాట. ఈ సొండిగిలు అంటారు చూడు, వడియాలు సొండిగిలు ఇవన్నీ కూడా అనమాట. అండ్ తేజ వాళ్ళ మదర్ ఏం చేసింది, ఫస్ట్ ఊరగాయకు ఉప్పుని నూనెను కొద్దిగా ఎక్స్ట్రా వేసి కలిపింది. అండ్ నెక్స్ట్ వడియాలు ఉంటాయి కదా, ఈ వడియాల్ని ఎండలో ఎండబెట్టింది అనమాట. అండ్ ఈ విధంగా మనం చేసినట్టయితే పికల్స్ని, జామ్స్ని, ఫ్రయూమ్స్ని చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. In the same manner, there are many ways of preserving food. Pickles, chutneys, jams, fryums, vadiyalu, etc. are some of the common preserved food. Salt is a preserving agent and oil prevents bacteria and fungus to form in the pickle. సో ఈ విధంగానే మనం చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంటే పిక్కల్ కావచ్చు, చట్నీస్ కావచ్చు, ఫ్రూట్ జామ్స్
అండ్ ఫ్రయూమ్స్ అంటే వడియాలు, ఈ విధంగా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా తొందరగా ఫంగస్ రాకుండా చెడిపోకుండా ఉండాలంటే సాల్ట్ని యాడ్ చేస్తారు. సో ఇక్కడ సాల్ట్ వచ్చేసి ప్రిజర్వింగ్ ఏజెంట్, అంటే చాలా రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ చేసేటువంటి ఒక సాల్ట్ ఏజెంట్ వర్క్ అవుతుందన్నమాట. ఇక ఆయిల్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ కూడా ఫామ్ అవ్వకుండా ఆయిల్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అందుకని చెప్పి ఊరగాయకు ఉప్పు అలాగే నూనెను యాడ్ చేస్తుంది తేజ వాళ్ళమ్మ. Discussion in groups. Prepare a list of food items preserved for many days by using extra salt and oil or drying in the sun. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చాలా రోజుల వరకు మనం నిల్వ ఉంచుకోవడానికి ఉప్పుని అలాగే ఆయిల్ని యాడ్ చేస్తూ ఉంటాము, అండ్ లేకుంటే ఎండలో ఎండబెడుతూ ఉంటాం. అటువంటి ఫుడ్ ఐటమ్స్ని లిస్ట్ అవుట్ చేయమంటున్నారు. సో మనకు తెలుసు ఊరగాయ పచ్చళ్ళు, అండ్ మామిడికాయ ఊరగాయ, లెమన్ ఊరగాయ, ఉసిరికాయ, అండ్ వడియాలు వచ్చేసరికి వడియాలు, ఎన్నో రకాల వడియాలు చూస్తూ ఉంటాం, పాపడ్స్, ఇవన్నీ అన్నమాట. అండ్ మనం మిరపకాయలను మజ్జిగలో నానబెట్టి వాటిని ఎండేసి తింటూ ఉంటాం. మజ్జిగ మిరపకాయలు సూపర్ ఉంటాయి. ఓకే, రైట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ సాల్టెడ్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రయూమ్స్ వడియాలు. సో మీకు తెలుసా ఈ ఊరగాయలను కావచ్చు, లేదంటే వడియాలు, సో వీటిని మనం తయారు చేస్తుంటాం. వీటి యొక్క ప్రిపరేషన్ ప్రాసెస్ మీరు మీ ఇంట్లో వాళ్ళతో అడిగి తెలుసుకొని రాయండి. మరి ఫ్రెష్ ఫ్రూట్స్ కెన్ బి ప్రిజర్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ షుగర్ సిరప్ బై మేకింగ్ జామ్స్. సో జామ్ తయారీలో మనం షుగర్ సిరప్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఈ షుగర్ సిరప్ వల్లనే ఫ్రూట్స్ అనేవి బాగా ప్రిజర్వ్గా ఉంటాయి. Some vegetables, meat and fish can be preserved for a few days by keeping them in freezers. This is called a freezing. అండ్ మనం చాలా రోజులు నిల్వ ఉండడానికి ఫ్రిడ్జ్లో ఏం పెడుతుంటామంటే వెజిటబుల్స్ లేదా ఫిష్, మాంసం ఇవన్నీ కూడా పెడుతుంటాం. సో ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట, పాడవవు. సో ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టడం దాన్నే మనం ఫ్రీజింగ్ అని అంటాం. ఓకే, then we make pickles of fruits, vegetables and green leaves to preserve them for a long time. By adding excess salt, chili powder and oil to the vegetables, fruits, meat and are also preserved for long periods. ఓకే, సో మనం ఫ్రూట్ పికల్స్ కానీ, వెజిటబుల్ పికల్స్ కానీ, అండ్ లేదా గ్రీన్ లీవ్స్ పికల్స్ కానీ చూస్తూ ఉంటాం కదా. ఎస్, సో ఈ విధంగా మనం చాలా రోజులు వండుకోవడానికి, అంటే చాలా రోజుల్లో ఉండడానికి మనం ఈ పికల్స్ని చేసుకుంటూ ఉంటాం. అంటే ఇందులో సాల్ట్ని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల, చిల్లీ పౌడర్ని అలాగే ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల ఇవి చాలా రోజులు ప్రిజర్వ్డ్గా నిల్వ ఉంటాయి అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాం. థ్యాంక్ యూ.